నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని మండే మార్కెట్ నుంచి శివాలయం చౌరస్తా వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ మరియు ఇతర బీజేపీ నాయకులు నిరసన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. బంగ్లాదేశ్లో హిందువుల నరమేధానికి ఈరోజు ఇక్కడ హిందూ బంధువులంతా హిందూ సంఘాల ఆధ్వర్యంలో బీరంగూడ మార్కెట్ దగ్గర నుంచి బీరంగూడ శివాలయం కమాన్ వరకు ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించి హిందువుల యొక్క ఐక్యతను హిందువులు సంఘటితం కావాల్సిన గురించి అక్కడ ఉదాహరణ చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఎవరో జ్వాలను తగిలించిండ్రు, ఆ జ్వాలకి ఇంకెవరో బలైండ్రు అనే విధంగా పరిస్థితులు తయారైనాయి బంగ్లాదేశ్లో. అక్కడున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆ ప్రజానీకానికి అక్కడ ఆ దేశంలో రిజర్వేషన్లు ఆనాడు 1972లో అప్పుడు బంగ్లాదేశ్ గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళ పిల్లల గురించి మరి అక్కడ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ రిజర్వేషన్లకు ఆ యొక్క ప్రజలు ఉవ్వెత్తున ఎగిస్తే దానికి అక్కడ ఉన్న హిందువులకు ఏం సంబంధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అక్కడ జరుగుతున్నది ఒకటి, అక్కడ నిరసన తెలుపుతుంది ఒకటి, కానీ జరుగుతుంది హిందువుల మారణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎంత నరమేధం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు నిక్కమొచ్చుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు ఐకమత్యంతో పిడికిలు బిగించి ఉవ్వెత్తున లేవకపోతే ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది రేపు ఇంకో దేశంలో జరుగుతుంది, రేపు ఇంకో దేశంలో జరగొద్దంటే సంఘటితమై యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒక్కసారిగా ఉవ్వెత్తున లేస్తే తప్ప అక్కడ బంగ్లాదేశ్ లో అల్లార్లు సల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి, హిందూ ఐక్యమత్యం గురించి వారి యొక్క పోరాటం, వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ప్లీజ్ మా ఈ6 న్యూస్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి.